ఆ చెరువులో ఒకవేళ ఉంటే మీరు దాన్ని కూల్చడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరు చెప్పండి ఉంటే ఇమ్మీడియట్గా మీరు చెప్పిన గంట సేపట్లో 814 సర్వే నెంబర్ ఇంత ఉండాలి భూమి, ఆ భూమిలో FTL ఇంత ఉన్నది, ఆ భూమిలో కానీ FTL కానీ నాది ఉన్నట్లయితే ఒక్క గంట సేపు నాకు టైం ఇస్తే నా ఎక్విప్మెంట్ పక్కన పెట్టుకొని కూల్చేస్తాను. ఓకే, గంట సేపు నాకు టైం ఇచ్చి ఇగో ఇట్లుందని మీరే, మిగతా వాళ్ళు కూడా అవసరం లే, మీరే చెప్తున్నారు, నాకు ఇంకెవరు వేరే వాళ్ళు కూడా అది. మీరు 815కు ఎంత సర్వేలో ఎంత భూమి ఉన్నది, రైట్? ఇవాళ దాని ఉందా లేదా? ఇంత ముందులాగా రోజుల తరబడి టెక్నాలజీ అవసరం లేదు. సర్వే ఇలా ఎలక్ట్రానిక్ సర్వే గంట సేపట్లో చేయొచ్చు, రైట్? గంట సేపట్లో చేయొచ్చు. ఆ చెరువు ఉండాల్సిన భూమి ఎంత ఇవాళ ఉందా లేదా? FTL ఎంత, FTL నా నిర్మాణం ఉందా లేదా? బఫర్ జోన్ అని ఇలా పెరిగింది అంటున్నాడు. బఫర్ జోన్ పెరగలేదు ఒకటేసారి. మొన్న ఉన్నది 2017లో ఉన్నది, 1917లో ఎంత ఉన్నదో 2017లో అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉండాలి. ఒకవేళ చెరువులో నీళ్లు పెరిగి అసలు ఆ చెరువుకు మత్తడి ఉండదు, ఒకటే తూము ఉంటుంది, అది కూడా బంద్ చేసినాడు ముదిరాజ్ సోదరులు, చెరువు చేపలు పట్టుకోవాలని చెప్పేసి. అది ఇలా కాంట్రవర్సీ నడుస్తుంది ఆ గ్రామస్తులకును ఆ ఓనర్కి. నేను అందులో పోవట్లే. కాబట్టి ఇలా బఫర్ జోన్ అని చెప్పబడే దాంట్లో ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు కానీ అవి కానీ వేలున్నాయి, నాది లేదు. ఉంది అని వాళ్ళు ఇవాళ చెప్తున్నారు, ఎందుకంటే అది పెరిగిందని చెప్పేసి. హైకోర్టు మూసి యొక్క బఫర్ జోన్లో ఉంటుంది, రైట్? సాలార్జంగ్ మ్యూజియం బఫర్ జోన్లో ఉంటుంది, ప్లస్ ఉస్మానియా హాస్పిటల్ బఫర్ జోన్ ఆఫ్ ద మూసీ రివర్ యొక్క బఫర్ జోన్లోనే ఉంటుంది. ఆనాడు కట్టిండ్రు వాళ్ళందరూ కూడా, కానీ నాకు పర్మిషన్ ఇస్తే కట్టిన నేను. ఆనాడు వాళ్ళు ఎట్లా కట్టిండ్రు ప్రభుత్వ సంస్థలు కాబట్టి. కానీ నేను ఇవాళ నా విద్యా సంస్థ కాబట్టి, కాలేజీ నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకొని కడతా. కానీ సార్ ఇక్కడ అప్పుడు జరిగినటువంటి పరిణామాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఆ పర్మిషన్లకి ఇప్పుడు విలువ లేదు అంటున్నారు. సో ఎలా బయటపడతారు మరి దీంట్లోంచి మీరు? ఎందుకు విలువ ఉండదు? నువ్వే ఇచ్చిన పర్మిషన్ ఇస్తే కట్టిన. ఇవాళ పెరిగింది అనుకోండి, ఓన్ కేస్ 40 ఎకరాల ఇంతకుముందు విస్తీర్ణం ఉంది అన్నావు, ఇవాళ FTL 60 ఎకరాలు పెరిగింది అన్నావు. పెరిగిందాన్ని నోటిఫై చేసి చూపి నాకు. ఓకే, మీరు నోటిఫై చేసి చూపించండి. మేము సర్వే చేసినాం, నోటిఫై చేసినాం, చూపించమనండి. చూపించిన తర్వాత ఇవాళ నోటిఫై చేస్తావు.